ప్రపంచాన్ని శాసించాలనుకున్నప్పుడు ఏదో ఒక రూట్ కావాలి. ప్రస్తుతం ఇరాన్ అనుసరించినటువంటి వ్యూహం ద్విముఖ వ్యూహం. ఒకటి రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి వాళ్ళతో సంబంధం. నెంబర్ 2 అణు ఆయుధాల తయారీ వాళ్ళ సహకారంతో. నెంబర్ 3 వచ్చేటప్పటికి పక్కా ప్రణాళికతో తీసుకువెళ్తున్నటువంటి సరికొత్తదైనటువంటి ఎత్తుగడ. ఏది సెకండ్ ఆల్టర్నేటివ్, భారత్ సూచించినటువంటి ఆల్టర్నేటివ్ రైల్ కమ్ షిప్ ట్రాన్స్పోర్టేషన్. అది కనుక లైన్లోకి వచ్చేస్తే ఇరాన్ పాత్ర పరిమితం అయిపోతుంది. ఆయిల్ లాంటి వాటిని కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకుని బ్రతకాలి. కాబట్టి దాన్ని దెబ్బతీయటం, దానికి తోడు మతరాజ్య స్థాపన విస్తరణ కార్యక్రమాలు సాగించడం. అందుకోసం తీవ్రవాద సంస్థలు 5 తీవ్రవాద సంస్థల్ని ప్రత్యక్షంగా, మరొక 18 తీవ్రవాద సంస్థలకు పరోక్షంగా సహకరించడం. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాల్ని మత